గత ప్రభుత్వంలో రోజాకు మంత్రి పదవి వచ్చింది. అప్పుడు ఆమె ఓ బిగ్ డెసిషన్ తీసుకుంది. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ జబర్దస్త్ ని వదిలేస్తున్నా, ఇకపై సినిమాలు టీవీ షోలు చేయను, నా జీవితం ప్రజలకు అంకితం అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. కానీ రాజకీయాల్లో ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే గత ఎన్నికల్లో రోజా ఓడిపోయింది. తాజాగా రోజా మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇద్దరికి బ్రేకప్ ఎలాగైంది అంటే నోట్లో నాలుగు లేదు కదండి, అలా బ్రేకప్ అయిపోయిందండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి నీ నోట్లో నాలుగు లేదంటే మా అందరికి బుర్రలేనట్టు అర్థం. అప్పుడు ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదండి? 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు. అసెంబ్లీకా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. రెండో రోజు కస్టడీలో వల్లభనేని వంశీని 5 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న మిరియం. లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. నిన్నటిలానే పోలీసులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు తెలీదు అంటూ, తనకు సంబంధం లేదంటూ వంశీ చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపారా అని ప్రశ్నించగా, నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మైనింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రశ్నలు అడిగారు పోలీసులు. సత్యవర్ధన్ ను హైదరాబాద్, విశాఖ తీసుకెళ్లినటువంటి వాళ్లలో ఎవరెవరు ఉన్నారని కూడా వంశీని ప్రశ్నించారు పోలీసులు. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసుంటావు. రెండో రోజు కస్టడీ పూర్తయిన తర్వాత బయటకు తీసుకొస్తున్న సమయంలో మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు వంశీ. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమని ఆయన చెప్పుకొచ్చారు. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. వల్లభనేని వంశీ ఇక ఇప్పట్లో బయటికి రాకపోవచ్చు. వరుసగా కేసు 1 by 1 ప్రభుత్వం పెట్టాలనుకోవడం కాదు, ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి కేసులు పెట్టే ధైర్యం చేస్తున్నారు. కాబట్టి దెన్ ఇక సెంటర్ లో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి తలెత్తినటువంటి వివాదం, ఒక ఆస్తి వ్యవహారంలో జోక్యం చేసుకుని బలవంతంగా ఆస్తి రాయించుకున్నారంటూ వంశీతో పాటుగా 15 మంది మీద పెట్టినటువంటి ఒక కేసు ఒక మహిళ పెట్టింది. దీంతో ఈ కేసు నమోదు చేశారు. ఇది ఆటోమేటిక్ గా చాలా సీరియస్ కేసు అవుతుంది. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. దాంట్లో క్రిమినల్ ఇంటర్ఫీరెన్స్ ఏముందంటే బలవంతంగా దౌర్జన్యం చేశారు అన్నట్టు వాడే ఉద్దేశంతో అన్నాడు. కాబట్టి ఇది ఇక ఇట్లాంటి ఏమన్నా ఉంటే గన్నవరంలో ఉన్న వాళ్ళందరూ కేసులు పెట్టచ్చు. ఇప్పుడు అటు వెంకట్రావు ధైర్యం ఉన్నాడు, తోడు సేమ్ టైం పార్టీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. కాబట్టి వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. ముందు అవన్నీ విముక్తి లభించి వాళ్ళకే తిరిగి వస్తాయి అన్న నమ్మకం వస్తే అందరూ కంప్లైంట్ పెట్టడానికి ముందుకు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ముందుకు వస్తారు. ఇట్లాంటి ఆక్రమణలు లేకపోతే సివిల్ లిటిగేషన్స్ లో సెటిల్మెంట్లు జరిగేటటువంటి వ్యవహారం. వీడేమో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.